హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర ఉన్నామండి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనే వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కెనాల్ దాదాపుగా 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే ఈ కెనాల్ N17 నుంచి స్టార్ట్ అయ్యి N16 మీదకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు E4 నుంచి E9 రోడ్లు అయితే టచ్ చేసుకుంటే వెళ్ళడం జరుగుతుందండి ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది. దీంతో పాటు మనకు పాలవాక్కు సంబంధించిన వర్క్స్, అలాగే కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది 8 కిలోమీటర్ల వరకు, అలాగే పాలవాక్కు సంబంధించి దాదాపుగా 16 కిలోమీటర్ల వరకు, అలాగే కొండవీటి వాక్కు సంబంధించి 23 కిలోమీటర్ల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ యొక్క మూడింటికి సంబంధించి మనకు నెదర్లాండ్ వాళ్ళైతే డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు అమరావతిలో ఫ్యూచర్లో ఎలాంటి వర్షపాతం నమోదైనా అమరావతి సిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కెనాల్స్ త్రూ ప్రవహించడానికి అయితే దీన్ని కట్టడం జరుగుతుందండి. అలాగే దీంతో పాటు మనకు దాదాపు ఒక 6 రిజర్వాయర్లు అయితే కూడా కట్టడం జరుగుతుంది. అది కృష్ణయ్యపాలెం రిజర్వాయరు, అలాగే శేఖమూరు రిజర్వాయరు, అలాగే లామ్ రిజర్వాయరు, అలాగే వైకుంఠపురం రిజర్వాయరు, అలాగే పెద్దపరిమి రిజర్వాయరు, ఇవన్నీ కూడా దాదాపుగా 6 రిజర్వాయర్లు అయితే దానికి అనుసంధానంగా ఈ యొక్క ఏదైతే కెనాల్స్ 3 ఉన్నాయో ఈ మూడింటికి అనుసంధానంగా ఆ రిజర్వాయర్లు కూడా స్టోర్ చేయడానికి అయితే కట్టడం జరుగుతుందండి. అలాగే ఇది నెదర్లాండ్ వాళ్ళే ఎందుకు డిజైన్ చేశారంటే అక్కడ మనకి ఏంటంటే నీటి మట్టానికి కొంచెం దిగువనైతే ఆ యొక్క సిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అందువల్ల అక్కడ ఏంటంటే ఈ యొక్క కెనాల్స్ కానీ ఈ యొక్క రిజర్వాయర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ కట్టుకోవడం అయితే జరుగుతుంది. సో అనుభవం ఉంది కాబట్టి అమరావతి కూడా ఆ యొక్క నెదర్లాండ్తో పోలిన కెనాల్స్ అయితే తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మొదటగా మీరు ఏదైతే వర్క్ చూసారో అది E9 నుండి E8 మధ్య జరిగిన వర్క్స్ అండి. ఇప్పుడు మీరు చూసేది E8 నుండి E7 మధ్య జరిగే వర్క్స్ అయితే చూస్తున్నారు ఈ యొక్క గ్రావిటీ కెనాల్కి సంబంధించి. అసలు ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుందంటే బ్లూ అండ్ గ్రీన్ ఆ టైప్లో అయితే ఉంటుంది ఈ యొక్క కెనాల్స్ అనేది. ఎందుకంటే పైన అంతా కూడా గ్యాబిన్ మెస్లు అవన్నీ కూడా వేసుకొని గ్రీనరీ అవన్నీ కూడా ఉంచుకోవడం జరుగుతుందండి. అలాగే మిడిల్లో మీరు ఇప్పుడే చూస్తుంటే అర్థమవుతుంది ఈ యొక్క వాటర్ అన్నా కూడా ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉండబోతుందండి ఫ్యూచర్లో అయితే. ఇదంతా కూడా ఫ్యూచర్లో పర్యటన పరంగా కూడా చాలా అంటే చాలా యూజ్గా ఉంటుంది ఈ యొక్క కెనాల్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ కూడా. దాదాపుగా మీరు చూసే వరకు 8 కిలోమీటర్ల వర్క్ అండి. ఇది E8 నుండి E7 మధ్య జరిగే వర్క్స్ చూడండి. E8 E9 మధ్య ఆల్రెడీ ఒక స్టెప్ ముందు ఉంది. అంటే లాస్ట్ స్టేజ్లో ఏదైతే ఉందో అదైతే మొత్తం మట్టి అంతా తీసుకోవడం జరుగుతుందండి. ఇది E8 నుండి E7 మధ్య జరిగే వర్క్స్ ఒక స్టెప్ బ్యాక్ ఉంది. అంటే మొత్తం నీట్గా తవ్వేస్తున్నారు కానీ మిడిల్లో మనకు గుట్టలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా రాళ్ళు అనమాట. ఆ రాళ్ళను కూడా నీట్గా కొట్టేసి నీట్గా రిమూవ్ చేసేస్తే ఇది కూడా ఫైనల్ స్టేజ్లో అయితే ఉంటుంది. దాదాపుగా మనకు ఈ యొక్క గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఆగస్ట్ మంత్ నుంచే వర్క్స్ అనేది స్టార్ట్ అవడం జరిగిందండి. మొత్తం కూడా లేయర్ వైజ్ గా తీసుకొని దాదాపు ఇప్పుడు ఫైనల్ లేయర్ 4వ లేయర్ వరకు అయితే ఉన్నారు. అలాగే లోతు కూడా చూడండి ఎంత లోతు ఉందో. అక్కడ మీరు బ్రిడ్జ్ వరకు చూసుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ మనకు E7 రోడ్ బ్రిడ్జ్ అయింది. ఇది E7 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా గడ్డర్లు అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క E7 రోడ్డుకి సంబంధించి మనకు BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడండి జేసీబీలు ఇవన్నీ కూడా మొత్తం పిల్లర్స్ అవన్నీ కూడా పోసేసి ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క గడ్డర్లు అవన్నీ కూడా ఇన్స్టాలేషన్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు బ్రిడ్జ్ చూస్తున్నారు చూడండి ఐటమ్స్ ఇవన్నీ కూడా గడ్డర్లు అనమాట. ఆ యొక్క బ్రిడ్జికి యూజ్ చేయడానికి గడ్డర్లు అయితే ఇక్కడే పోసుకోవడం అయితే జరిగింది. క్రేన్ సహాయంతో తీసుకెళ్లి దాని మీద ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసే వర్క్ వచ్చేసి E7 నుండి E6 మధ్య జరిగే వర్క్ అండి గ్రావిటీ కెనాల్కి సంబంధించి. చూడండి ఎంత నీట్గా తవ్వేస్తున్నారు. మొత్తం వాటర్ లో ఉన్నా కూడా ఎక్కడ వర్క్ అనేది ఆగకుండా జేసీబీలు వర్క్ చేస్తానే చూడండి. ఈ ఫైనల్ స్టేజ్ మట్టి అయితే తీస్తున్నట్టున్నారు. అలాగే మధ్యలో దారిలాగా వేసుకున్న చూడండి అవన్నీ కూడా మట్టి తీసినప్పుడు లారీలు వెళ్ళడానికి గ్రావెల్ వాడితే ఏంటంటే ఒక కట్ లాగా ఒక రోడ్ లాగా అయితే నీట్గా వేసుకున్నారు ఆ యొక్క కెనాల్లోనే. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఒకసారి ఇదంతా వాటర్ ఫిల్ అయ్యి పైన అంతా కూడా గ్రీనరీ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అంటే ఒక కెనాల్స్ పరంగానే కాదండి, ప్రతిది కూడా ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ అంటే ఒక పర్యటన పరంగా కూడా ఆకర్షించేలాగైతే డిజైన్ చేసి అయితే ప్రతిదీ కానీ ఈ యొక్క రిజర్వాయర్లు కానీ ఈ యొక్క వాగులు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది. ప్రజెంట్ ప్రతి జంక్షన్ దగ్గర అంటే ఏదైతే N7 N8 మధ్య జరిగిన వర్క్స్ కానీ అక్కడ కొన్ని జేసీబీలు, ఇప్పుడు మీరు చూసేది N7 నుంచి N16 మధ్య జరిగే వర్క్స్ అనమాట. ఇక్కడ కొన్ని జేసీబీలు ఎక్కడ మొత్తం 8 కిలోమీటర్ల వర్క్ జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క గ్రావిటీ కెనాల్కి సంబంధించి చూస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో మొత్తం కూడా 2027 కల్లా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వాలని అయితే ఆ టార్గెట్ తోనే వర్క్ చేసుకుంటే అయితే వెళ్ళడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, అంటే ఇంకొక 2 years ఉందన్నమాట. 2027 ఎండింగ్ కల్లా మ్యాక్సిమం ఒక రూపురేఖలే మారిపోవాలి అమరావతి అన్నట్టు కూటమి కూడా ప్రతి మీటింగ్లో 2027 కల్లా మ్యాక్సిమం అమరావతిని కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే వర్క్స్ కూడా ఇప్పుడు
రీసెంట్‌గా మనం అక్టోబర్ మంత్ నుంచి అయితే ప్రతి దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. అమరావతిలో క్లీనింగ్ వర్క్స్ కానించి ప్రతిదీ కూడా. ఎందుకంటే రైనీ సీజన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అంటే అంతకుముందు కూడా జరుగుతుండే కానీ వర్షం రావడం దానివల్ల డిలే అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ రైనీ సీజన్ కంప్లీట్ అయిందో ఇంక అక్కడి నుంచి అయితే ఎక్కడ అసలు వర్క్ అనేది ఆగకుండా మీరు ఐకానిక్ టవర్స్ చూసుకున్నా, అసెంబ్లీకి సంబంధించిన వర్క్ చూసుకున్నా, హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ చూసుకున్నా, అలాగే ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్ గాని, గ్రూప్ బి ఆఫీస్‌కి సంబంధించి, గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడ వర్క్ అనేది ఆగకుండా అయితే జరుగుతూ వస్తుంది. చూడండి మీరు అక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా! అది ఈ6 బ్రిడ్జ్ అండి. ప్రతిది కూడా ఏదైతే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ వెళ్తుందో అక్కడంతా కూడా మనకు ఈ యొక్క రోడ్‌లకి సంబంధించి బ్రిడ్జెస్ అయితే రాబోతున్నాయి. దానికి అన్ని కూడా మాక్సిమం బ్రిడ్జెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక ఈ5 రోడ్ దగ్గర మాత్రం ప్రెజెంట్ ఏందంటే పిల్లర్స్ అనేది పోసుకోవడం జరుగుతుందండి. రిమైనింగ్ ఈ4 గాని, ఈ6 గాని, ఈ7 గాని, ఈ8 గాని, ఈ9 మధ్య బ్రిడ్జ్ అయితే మాక్సిమం ఆ గడ్డలు ఇన్‌స్టాలేషన్ అవైతే జరిగున్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలనమాట. ఇది ఈ6. ఇప్పుడు మీరు చూసేది ఈ6 నుంచి ఈ5 రోడ్ మధ్య జరిగిన వర్క్స్. చూడండి ప్రతి దగ్గర మీరు ఏదైతే నేను చెప్తున్నానో ఈ6, ఈ5 అని మిడిల్‌లో అన్నీ కూడా జేసీబీలు వర్క్ చేస్తూనే ఉన్నాయండి. డివైడ్ చేసుకొని అయితే త్వరగా అయితే వర్క్ అయితే జరిపిస్తున్నారు. ఈ లెక్కన మీరు చూడండి ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో, ఎన్ని లారీలు వర్క్ చేస్తున్నాయో. అలాగే మీరు పక్కన రోడ్డు చూస్తున్నారు కదా! అది మనకు ఎన్16 రోడ్ అనమాట. మొదట చెప్పాను కదా నేను ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ఎన్17 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్16 మీదుగా అయితే వెళ్తుంది. ఎన్16 మీద నుంచి ఈ3 రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా! దాని పక్కనే వచ్చి ఎన్16 రోడ్డు మీద అయితే ఎన్16 రోడ్డు గుండా అయితే ప్రవహించడం జరుగుతుందండి. సైడే పక్కనే రోడ్డు ఉంటుంది. సైడే ఈ యొక్క కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఎంత నీట్‌గా ఉంది చూడండి ఇప్పుడే. కాస్త కూడా వాటర్ ఉంటే అది కూడా చాలా నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వాటర్ కూడా. ఈ వర్క్స్ మొత్తం ఈ యొక్క రిజర్వాయర్ 6 రిజర్వాయర్‌లకు సంబంధించిన వర్క్స్ గాని, ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి గాని, అలాగే మనకు పాల వాక్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే కొండవీటి వాక్‌కు సంబంధించిన వర్క్స్. ఈ 3 చూసుకున్నా మనకు దాదాపుగా 43-46 కిలోమీటర్ల వర్క్ జరుగుతుందండి. ఈ యొక్క కెనాల్స్‌కి సంబంధించి. ఇదంతా కూడా ఫ్యూచర్‌లో మనకేందంటే ఎలాంటి వర్షపాతం నమోదైనా మనకు అమరావతికి రక్షణ కవచాల్లాగా అయితే ఈ యొక్క కెనాల్స్ గాని, ఈ యొక్క రిజర్వాయర్‌లు గాని ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఎన్16 రోడ్‌కి సంబంధించి మొత్తం కూడా ఏందంటే ఇప్పుడు 2 సైడ్స్ కూడా రోడ్స్ వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఒక మిడిల్ రోడ్ తప్ప రిమైనింగ్ 2 సైడ్స్ కూడా గ్రావెల్ అలాగే కంకర్లు అవి తోలుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. ఇంకా 2 సైడ్‌లు నాకు తెలిసి ఇంకొక 20-25 డేస్‌లో రోడ్ అయితే వేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వర్క్స్ అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు అటు సైడ్ అంతా ఒక లేయర్ లాగా నీట్‌గా కనిపిస్తుంది చూడండి పైన. 2 సైడ్‌లు కూడా. అదంతా ఏందంటే మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని నీట్‌గా పోసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఏందంటే కంకర రాళ్ళు చిన్న 10 ఎంఎం, 20 ఎంఎం కంకర రాళ్ళు ఉంటాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా ఏసుకొని చదునుగా చేసుకుంటున్నారు. అలాగే వాటర్ అవి కూడా పట్టుకుంటూ. సో, ఈ యొక్క ఎన్16 రోడ్‌కి సంబంధించి కూడా 2 వైపులా రోడ్స్ వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. సో, ఇదనమాట ప్రెజెంట్ ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉందండి. ఇదండి చూశారు కదా! ప్రెజెంట్ ఈ యొక్క అమరావతిలో యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.